ఎలా పడుకున్నాయి చూడండి, 4 అసలు ఎండకి. ఇప్పుడు టైం వచ్చేసరికి 5 అవుతుంది. చూడండి ఎలా పడుకున్నారు, 4 దిక్కులు అంటారు కదా, ఆ దిక్కుల్లా పడుకున్నాయి. అసలు మామూలు అల్లరి ఆడి 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 అలసిపోయి పడుకున్నాయి. మొత్తం అన్నీ ఎక్కడక్కడ వేసి, కానీ క్యూట్గా ఉన్నాయి కదా. ఇలా ఉంటే ఎంత బాగుంటుందో, క్యూట్గా పడుకున్నాయి అసలు. ఇవన్నీ కొంచెం సౌండ్ అయినా లెగుస్తాయి గియ్యాళ్ళు. అవన్నీ పడుకొని ఉన్నాయి మంచిగా. అసలు ఇంట్లో ఇవి ఉంటే ఎంత బాగుందో, కానీ ఇవి వెళ్ళిపోతుంటే అంతే ఇదిగా ఉంది. ఈరోజు ఈవినింగ్ ఒక పప్పి వెళ్ళిపోతుంది వాళ్ళ ఇంటికి. వెళ్ళిపోతుంటే ఒకటి సాటర్డే వెళ్ళిపోద్ది. కౌంట్ తగ్గుతుండే కొద్దీ ఇక నాకు మా మమ్మీకి ఇద్దరికి దిగులైపోద్ది. ఒక్క అమ్మాయి అయినా ఉంచుకునే వాళ్ళం, ఒక్క అమ్మాయి కూడా లేదు, మొత్తం అబ్బాయిలే. ఏంటంటే దీనికి అబ్బాయిని ఉంచుకోలేము, మదర్ దగ్గర మెయిన్ ఉంచలేము. అందుకు ఎంత జాగ్రత్త చూసినా ఒక టైంలో ఉంటే పాపం. అందుకే ఒక్క అమ్మాయి ఉన్నా బాగుండేది. ఎంత ఆశపడ్డామో ఒక అమ్మాయి పుడుతుంది, ఇద్దరు కలిసి ఉంటారని. అవకాశం లేకుండా అయిపోయింది. కానీ మంచిగా బాగున్నాయి. ఇదిగోండి ఇదే కెలికేది, అవి మంచివే, ప్రశాంతంగా పడుకుని ఉంటాయి. ఆకలేస్తే ఉంటాయి. అదిగోండి ఫుడ్ సగం వదిలేసింది, సెర్లాక్ వదిలేసి వచ్చి పడుకున్నాయి మంచిగా. బాగుంటుంది కదా అన్నీ ఒక దగ్గర ఉన్నప్పుడు, ఇలాగ ప్రశాంతంగా పడుకోవడం. నేను ఇదే ఫస్ట్ టైం చూడడం, అన్నీ కలిసి ఒకసారి పడుకోవడం. ఇప్పుడు మనిషి లెగిస్తే మనిషి వెనకాతలో లేచేస్తాయి బాగా. కానీ ఎండాకాలం మాత్రం కొద్దిసేపు అయినా కొంచెం కూలింగ్గా ఉంటే పడుకుంటాయి. ఇంతవరకు ఏసీ వేసాను, ఇప్పుడే ఆపాను వాటి కోసం. పడుకుని ఉన్నాయి, చూడాలి మరి ఎంతవరకు పడుకుంటాయో. ఇల్లంతా వాటి అచ్చులు కనిపిస్తుంటాయి, అదిగోండి పాదాలు ముద్రలు మొత్తం అన్నీ వాటివి. లెగిస్తున్నా ఏం కంప్లైంట్ చేస్తుందా మా అమ్మమ్మ అని. అంతే కదా, అది నా బేబీ అన్నప్పుడు అవి దాని పిల్లలు అన్నప్పుడు నేను అమ్మమ్మనే కదా. అందుకే సంతూర్ మమ్మీలాగా సంతూర్ అమ్మమ్మ. ఏం బుడిగిలు బాబు, వీటికి భలే సౌండ్ చూడండి, ఒక సౌండ్కి భలే లెగిస్తాయి. చెప్పాను ఆ సౌండ్ అంటే వాటికి ఫుడ్ టైం అనమాట, ఫుడ్ ఉన్నప్పుడు సౌండ్ చేస్తాం.